హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడర్న్ స్మార్ట్ క్యాపిటల్ సిటీగా అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం ఒక కొత్త మైలురాయి ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇప్పుడు అమరావతి నగరాన్ని భవిష్యత్తుకు సైంటిఫిక్, పీపుల్ ఫ్రెండ్లీ మరియు టెక్నాలజీ ఆధారిత విధంగా ప్లాన్ చేయడానికి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడతో అధికారిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్పీఏ విజయవాడ 2008లో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ఆటోనోమస్ ఇన్స్టిట్యూట్. దేశంలో అర్బన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో ఇది టాప్ ఇన్స్టిట్యూట్లో ఒకటి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 16వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఎస్పీఏ విజయవాడ నిపుణులు మరియు టాప్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అమరావతి నగరాన్ని ఏఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు రీసెర్చ్ డ్రైవెన్ సిటీ ప్లానింగ్ ద్వారా రూపకల్పన చేయడానికి ప్రభుత్వంతో పనిచేస్తున్నారు. ఈ టైఅప్ ద్వారా నగరంలో గ్రీన్ స్పేసులు, క్లైమేట్ ఫ్రెండ్లీ సిటీ ప్లానింగ్, ట్రాఫిక్, వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వంటి ప్రతి రంగంలో డేటా ఆధారిత సులభ సిటీ మేనేజ్మెంట్ సాధ్యం అవుతుంది. ఇది క్లాస్ రూమ్ థియరీ మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి రియల్ సిటీస్కి సొల్యూషన్స్ ఇచ్చే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఇస్తుంది. ఇదే కాకుండా అమరావతి ప్లానింగ్లో సింగపూర్ కన్సల్టీస్ మాత్రమే కాకుండా మన దేశం ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్లానింగ్లో భాగస్వామ్యం అవుతాయి. ఇది అమరావతికి వరల్డ్ క్లాస్ విజన్ను అందించడానికి, రాష్ట్రానికి అగ్రగామి డెవలప్మెంట్ రోల్ ప్లే చేయడానికి ఒక పెద్ద అడుగు. మరి ఫ్రెండ్స్, మీరు ఈ అంబిషియస్ సిటీ ప్లానింగ్, ఎస్పీఏ ఇన్వాల్వ్మెంట్ మరియు అమరావతి భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.